ఇక కర్ణాటక ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ వచ్చింది. కాంగ్రెస్ కు సంబంధించి పూర్తిగా కర్ణాటకలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అదేవిధంగా తెలంగాణలో కూడా ఆ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒక కసరత్తు మాత్రం చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో పూర్తిగా ఏఐసిసికి సంబంధించిన ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నారో, రాహుల్ గాంధీ జోడో యాత్రను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏఐసిసి ఆదేశాల మేరకు పూర్తిగా ఆ పాదయాత్రను కొనసాగించాలన్న నేపథ్యంలో ఒకవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర చూసాము. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బట్టి విక్రమార్క సిఎల్పి నేత అయిన బట్టి విక్రమార్క పాదయాత్ర కూడా చేస్తా ఉన్నాడు. పూర్తిగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. మేము కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఎలాంటి పనులు చేయబోతా ఉన్నాము, ఎలాంటి భరోసాని ఇవ్వబోతున్నాము, మీ సమస్యలను ఏ విధంగా తీర్చబోతున్నాం అనేది కూడా పూర్తిగా పాదయాత్రలో చెప్తూ ముందుకు నడుస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇప్పటికీ 800 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది బట్టి విక్రమార్క సంబంధించి. ఏదైతే ఈ రోజు ఆ 800 కిలోమీటర్ల పాదయాత్రకు సంబంధించి పూర్తిగా కొనసాగిన నేపథ్యంలో జడ్చర్లకు సంబంధించి మహబూబ్ నగర్ సంబంధించి జడ్చర్లలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇది మొత్తానికి మొన్న ఏదైతే కర్ణాటక ఎలక్షన్ తర్వాత నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావున పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. పూర్తిగా దీనికి సంబంధించి కొంత సుఖేంద్ర సింగ్ సంబంధించి సీఎం ఏదైతే ఉన్నారో ఆ సీఎం కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఏఐసిసికి సంబంధించిన మాణిక్ ఠాక్రే కూడా అదే విధంగా హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈ సభకు హాజరు కాబోతా ఉన్నాడు. మొత్తానికైతే ఓవరాల్ గా ఈ సభ ద్వారా ప్రజలకు ఒక ఇండికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. పూర్తిగా మేము అధికారంలోకి వస్తే మాత్రం ఏం చేయబోతా ఉన్నాము, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఏదైతే మొన్న యువ సంఘర్షణ సభలో చెప్తున్నట్టుగా పూర్తిగా ఏదైతే యువకులకు సంబంధించి ఒక డిక్లరేషన్ ఇచ్చారు, ఆ యువ డిక్లరేషన్ కి సంబంధించి మేము ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము, అదేవిధంగా రానున్న రోజులలో కాంగ్రెస్ ఏ విధమైన పనులు చేయబోతా ఉందా అనేది మాత్రం ఈ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. ఈ సభకు సంబంధించి అనేక మంది కార్యకర్తలను కూడా మొబిలైజేషన్ చేస్తా ఉన్నారు. నిన్ననే ఈ ఏర్పాట్ల పైన పెద్ద ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతా ఉంది. మొత్తానికి అగ్రనాయకులు హాజరు కాబోతా ఉన్నారు. అదే విధంగా బట్టి విక్రమార్క పాదయాత్ర మాత్రం కొంత తెలంగాణలో మాత్రం అదేవిధంగా కాంగ్రెస్ లో మాత్రం కొంత జోష్ నింపింది. మొత్తానికి మనం చూసాము అటు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇటు బట్టి విక్రమార్క పాదయాత్ర కొంత ప్రజల్లో మాత్రం వెళ్తున్నట్టు నేపథ్యం కనబడతా ఉంది. సరే, మొత్తానికైతే ఈ పాదయాత్ర ఏదైతే 800 కిలోమీటర్లు చేరుకున్న నేపథ్యంలో ఈ సభ జరుపుతున్న నేపథ్యంలో పూర్తిగా మనం నిన్న 2 days బ్యాక్ మనం చూసాము. పూర్తిగా కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ ఏదైతే ఒక పార్టీ మీటింగ్ పెట్టుకున్నారో, ఏదైతే విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నారో ఆ సమావేశానికి సంబంధించి మొత్తానికి సీనియర్లు హాజరు కాలేదనేది ఒక విమర్శ మాత్రం వినపడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ లో ఇప్పటికీ ఐక్యత లేదు. ఒక సీనియర్లు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటారన్న నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశంలో కూడా చాలా మంది జగ్గారెడ్డి, అదే విధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదే విధంగా అది ఏదైతే శ్రీధర్ బాబు, మిగతా ఏదైతే అగ్రనాయకులను చెప్పుకుంటున్నా ఉన్నారో వారు కూడా పూర్తిగా విస్తృత స్థాయి సమావేశంలో హాజరు కాలేదు. దీనిపైన కూడా కాంగ్రెస్ వర్గాలు కూడా కొంతమంది డిసప్పాయింట్ అయిన పరిస్థితి కనపడ్డది. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంత డిసప్పాయింట్ అయిన పరిస్థితి కనపడ్డది. కానీ వీటన్నిటిని పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ సభకు హాజరు కాబోతున్నారా, లేదు ఏ విధమైన సిచ్యువేషన్ ఉండబోతుంది, నిజంగా ప్రజలకు ఏ ఇండికేషన్ ఇవ్వబోతా ఉన్నారు, వీరి సమన్వయం ఎంతవరకు ఉండబోతుంది అనేది మాత్రం ఈ సభ ద్వారా తెలియబోతా ఉంది పూర్తిగా తెలంగాణ సమాజానికి. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ సభ ద్వారా పూర్తిగా కొంత నూతన ఉత్తేజం వచ్చే పరిస్థితి మాత్రం కనబడతా ఉందని చెప్పవచ్చు.